యేసు ప్రభు శిష్యుల్లో ఇద్దరు కనబడుతున్నారు, పేతురు అదేవిధంగా యాకోబు కనబడుతున్నారు. కొంతమంది గిట్టని వాళ్ళు యేసు ప్రభు శిష్యుల మీద పగ పెట్టుకున్నారు. ఇద్దరిని కూడా చంపాలి అని వాళ్ళు అనుకున్నారు. మొదట యాకోబు అనే శిష్యుణ్ణి వాళ్ళు కత్తితో పొడిచి చంపేశారు. ఈ పేతుర్ని వాళ్ళు చంపాలనే ప్రయత్నం చేశారు, కానీ ఆ పేతుర్ని మాత్రం కాపాడాడు. యాకోబు యేసు ప్రభు యొక్క శిష్యుడే, పేతురు కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడే. ఆ యాకోబును దేవుడు ఎందుకు కాపాడలేదు? ఈ పేతురును దేవుడు ఎందుకు కాపాడాడు? ఆ యాకోబును బట్టి చూస్తే కొంతమంది భక్తులు కూడా మరణిస్తున్నారు. అది యాక్సిడెంట్ కావచ్చు, లేదంటే రోగం కావచ్చు, అనేక విధాలుగా కొంతమంది ఆ యాకోబు వలె మరణిస్తూ ఉన్నారు. అతనేమి ప్రార్థన చేయలేదని కాదు దేవుని బిడ్డలారా, అతని కోసము మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన చేయలేదు, సంఘం ఎవరు ప్రార్థన చేయలేదని కాదు. ఆ యాకోబు గురించి కూడా ప్రార్థన చేయబడింది. ఆ యాకోబు కూడా ప్రార్థనా పరుడే. అయినప్పటికీ కూడా దేవుడు అతని మరణాన్ని ఆ విధంగా అనుమతించాడు. అయితే ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే, చాలా మంది యాకోబులో ఏదో తప్పు ఉందేమో, అందుకే అతను చచ్చిపోయాడేమో, పేతుర్ని దేవుడు కాపాడాడంటే ఈ పేతుర్లో ఏదో మంచితనం ఉందేమో అనుకుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించవలసింది ఏంటంటే, మరణాన్ని తప్పించే శక్తి దేవుడికి ఉంది. అయితే మరి కొంతమంది పాపం చేయకుండా యాకోబులాగా చనిపోయేవారు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా ఆయుష్కాలం పెంచకుండా దేవుడు వాళ్ళకు కూడా మరణాన్ని అనుమతిస్తున్నాడు. కారణం ఏంటంటే 139వ కీర్తనలో ఆయన ఏమంటాడంటే, నీవు తల్లి గర్భమున నీవు పిండంగా అంటే రూపింపబడక ముందే నా కన్ను చూచింది, ఈ భూమి మీద నువ్వు పుట్టక ముందే నీ చివరి దినం కూడా నా దగ్గర నేను లిఖించాను నా గ్రంథములో అంటాడు. కాబట్టి ఇప్పుడు చిన్నలైనా పెద్దలైనా, అది యాక్సిడెంట్ అయినా అనారోగ్యమైన ఏ మరణమైనప్పటికీ కూడా దేవుడు నియమించిన నియమం ప్రకారంగా ఆ మరణానికి అప్పగిస్తాడు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, ఇతను ఇంత బాధపడి మరణించాడంటే, యాక్సిడెంట్ అయి మరణించాడంటే, లేదంటే రోగం వచ్చి మరణించాడంటే ఏదో తప్పు ఉంది అని అనుకుంటారు. నో, అది దైవ నిర్ణయం.